హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ బొప్పట్టు రెసిపీ అండి. చాలా ఈజీగా మనము పెసరపప్పుతో చేయబోతున్నామండి. రండి, ఈ పెసరపప్పు బొప్పట్టు చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఫస్ట్ మనం ఒక కప్ అంతా పెసరపప్పుని నానబెట్టుకోవాలండి. అది ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనకు నానాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. దాంట్లోనే ఒక కప్పు మైదా పిండి యాడ్ చేసుకోండి. ఒక చిటికెలంత ఉప్పు, అలానే మనకు పసుపు, ఇవి రెండు కూడా పావు టీ స్పూన్ తీసుకొని ఆ పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి కొంచెం లూజ్గా ఉన్నట్టు మనం ఈ పిండిని రెడీ చేసుకోవాలండి. ఇక్కడ మనకు పిండి అన్నది ఈ బొప్పటి చేస్తున్నప్పుడు నానాలండి. టైట్గా మనం పిండి చేసి కూడా బొప్పటి అనేది చేయొచ్చు, లేదా ఇలాంటి లూజ్గా పిండిని కలిపి నానబెట్టేసాను మనం పిండి అనేది రెడీ చేసుకోవచ్చండి. రెండు రకాల ప్రాసెస్లో మనం చేయొచ్చు. చూడండి, పిండి అనేది ఈ విధంగా మనకు స్టిక్కీగా ఉండాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అనేది వేసి పిండికి బాగా పట్టినట్టు మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు అప్పుడే ఎలాస్టిక్గా పిండి అనేది మనకు స్టఫింగ్ చేసి ఒత్తడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అన్ని చోట మనకు ఆయిల్ అనేది ఉన్నట్టు స్ప్రెడ్ చేసి ఆ పిండిని ఒక 2 గంటల పాటు నానడానికి వదలండి. ఈలోపు మనం ఈ పప్పుని కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసి కుక్ చేసి మనం తీసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న పెసరపప్పుని ఒక అడుగు మందంగా ఉన్న బాండ్లకి వేసుకోండి. నేనైతే ఇక్కడ దాటి బెల్లంతో చేసిన సిరప్ అనేది వాడుతున్నానండి. 1 కప్పు అండి థిక్ సిరప్ అనేది వాడుతున్నాను. లేదా మనము బెల్లం సిరప్ అయినా వాడచ్చండి. మన స్వీట్నెస్కు తగినట్టు 1 కప్పు నుంచి 1.5 కప్పు వరకు మనము ఈ సిరప్ని వాడుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఇలాంటి బెల్లం సిరప్ కానీ దాటి బెల్లం సిరప్ కానీ మనం చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో మనకు స్వీట్ చేయాలన్నప్పుడు టక్కుమని ఆ సిరప్ని యూజ్ చేసి చేసుకోవచ్చు. చూడండి, ఇవి రెండు బాగా కలిసింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఏలకుల పొడి అనేది యాడ్ చేస్తున్నామండి. హాఫ్ టీ స్పూన్ అంత ఏలకుల పొడిని యాడ్ చేసి మిక్స్ చేసి ఇంకా ఒక 10 సెకండ్స్ పాటు కుక్ చేసి వదిలేమంటే మనకు ఇక్కడ స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది అండి. మనకు స్టఫింగ్కి పప్పు అనేది రెడీ అయిపోయిందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము బొప్పటి ఎలా చేస్తామనేది చూస్తామండి. ఈ ప్రాసెస్ అని ఆయనలోపు మనకు ఇక్కడ పిండి కూడా బాగా నాని దొరికిపోయింది. చూడండి, ఎంత ఎలాస్టిక్గా మనకు రబ్బరీగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ గోధుమ పిండి అలానే మైదా పిండి రెండు మిక్స్ చేసి చేస్తున్నానండి. ఒకవేళ మైదా పిండి ఇష్టం లేదని అనుకుంటారంటే మీరు 2 కప్పు గోధుమ పిండిని వాడుకోవచ్చు. మనము పిండిని నానబెడుతున్నాము కాబట్టి గోధుమ పిండిలో కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి, మనకు సూపర్గా ఇక్కడ ఇలా స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. రండి, ఈ పిండితో ఈ బొప్పటి అనేది ఎలా మనం ఒత్తాలనేది చూస్తామండి. ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా మసాజ్ ఇచ్చి దాంట్లో ఉన్న ఆయిల్ అన్నీ పిండిలో కలిసినట్టు మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అండి మనకు కావాల్సినంత సైజుకు పిండిని తీసుకోవాలి. మన దగ్గర అరటి ఆకు ఉంటే చాలా బెస్ట్ అండి. అరటి ఆకులో ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసి దాని మీద పెట్టి ఒత్తితే సూపర్గా వస్తుంది. ఇక్కడ నేను బటర్ పేపర్ పెట్టి ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం చేతుల్లోని ప్రెస్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత పప్పుని లోపల స్టఫింగ్ చేసేసి పిండితోనే బాగా కవర్ చేసుకున్న తర్వాత మనం మెల్లగా ఒత్తుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెసే. మనము స్టఫ్డ్ చపాతీస్ ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్. ఈ విధంగా సీల్ చేసుకోవాలండి. సీల్ చేసుకున్న తర్వాత చేతిలో లైట్గా ఆయిల్ కానీ గీ కానీ మీరు ఒత్తుకొని ఈ విధంగా 2 వైపు తిప్పేసి మీకు వీలైనంత వరకు సన్నగా మీరు ఇలా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. కొన్ని మందికి లావుగా ఉంటే ఇష్టపడతారండి, కొన్ని మంది సన్నంగా ఉంటే ఇష్టపడతారు. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా ఒత్తుకుంటే సరిపోతుందండి. చూడండి, సూపర్గా లోపల పప్పు అనేది స్టఫింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు కడాయిలో మనం దీన్ని 2 వైపు కొద్దిగా గీ అనేది వేసి ఫ్రై చేసి తీసుకున్నామంటే సూపర్గా పెసరపప్పుతో ఒక బొప్పటి రెసిపీ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. చూడండి, మనము 2 వైపు కొద్దిగా నెయ్యి వేసి మనము కాల్స్తున్నాం కాబట్టి పైన ఆ లేయర్ అనేది చాలా
షైనింగ్గా మనకు వచ్చింది. సూపర్గా బొప్పట్టు అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగానే మన దగ్గర ఉన్న అన్ని పిండితో బొప్పట్టు అనేది రెడీ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మన ఇంట్లో ఏదైనా పూజలు జరుగుతున్నప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుంచి వస్తున్న టైంకి ఇలా మనము రెడీ చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా సూపర్గా తింటారండి. మనం స్టఫ్డ్ పరాతాస్ ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ అండి. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లో ఉన్న కొన్ని సామాన్తోనే ఈ పెసరపప్పు బొప్పట్టు అనేది చేసుకున్నామండి. మీరు కూడా ఖచ్చితంగా సేమ్ కొలతలో ఇంట్లో ఒక్కసారి ఈ పెసరపప్పు బొప్పట్టు రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు మనం చేసిన ఈ పెసరపప్పు పోలి రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.